ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము అనేటువంటి విత్తనాన్ని వెదజల్లినప్పుడు దాని యొక్క ఫలితం అనేటువంటిది వెంటనే మన దగ్గరికి రాదు. దాని ఫలితం అనేది మనం వెంటనే స్వీకరించలేము. దేవుడు ఏంటంటే ఆయన విత్తినటువంటి ఆ యొక్క విత్తనానికి, ఆయన విత్తనాన్ని విత్తే ముందు, ఆ విత్తనాన్ని చల్లే ముందు ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, ఒక రైతు భూమిని చదును చేసి దానిని దున్ని ఆ యొక్క విత్తనానికి అనుకూలముగా ఉండే విధముగా ఆ యొక్క భూమిని తయారు చేస్తాడు. తయారు చేసిన తరువాత అప్పుడు మాత్రమే ఆ రైతు ఆ పంటలో లేదంటే ఆ భూమిలో ఆ నేలలో ఏ పంట అయితే పండుతుందో ఆ విత్తనాన్ని మాత్రమే ఆ పంట పొలంలో వేస్తారు. ఇప్పుడు చూడండి, రైతులు అనేటువంటి వారిని మీరు అడిగినా, మీలో చాలామంది రైతులు పంట చేస్తున్నటువంటి వారు ఉన్నారు. మిమ్మల్ని అడిగినా సరే ఏ నేలలో ఏ పంట పండుతుందో అది మీకు మాత్రమే తెలుసును, మిగతా వారికి అది తెలియదు. ఎర్రమట్టినటువంటి నేలలో ఒక రకమైన పంట, నల్లమట్టినటువంటి నేలలో ఒక రకమైన పంట, ఇసుకగా ఉన్నటువంటి నేలలో ఒక రకమైన పంట, కొండల మీదకి వెళ్ళి పండించినటువంటి ఒక రకమైన పంట, ఇలా రకరకాలైనటువంటివి ఆ యొక్క భూమి యొక్క సారాన్ని బట్టి, భూమి యొక్క స్థితిగతిని బట్టి మీరు ఆ పంటలు అనేటువంటివి లేదా మొక్కలు అనేటువంటివి లేదా విత్తనాలు కానీ వేస్తూ ఉంటారు. దేవుడు అనేటువంటి ఆయన కూడా ఈ తన యొక్క వాక్యం అనేటువంటి విత్తనాన్ని మనుషుల యొక్క హృదయంలో ఆయన వెదజల్లడానికి, మనుషులు అనేటువంటి ఆ హృదయం అనేటువంటి పంట పొలంలో ఆ విత్తనాన్ని వేయడానికై ఆయన సిద్ధము చేస్తూ ఉంటాడు. ఆ భూమిని అనగా ఆ ఆత్మని ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. ఈ ఆత్మని సిద్ధపరిచేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఏం చేస్తుంటారు అని అంటే, ఈ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఆ భూమిలో విత్తనములు వేయడానికై భూమి నా యొక్క రైతు ఏ విధముగా అయితే దానిని సిద్ధపరుస్తూ ఉంటాడో, ఆ భూమిని సరిచేయడానికై ఎగుడు దిగుడు ఉన్నటువంటి వానికి, ఎత్తు పల్లాలు ఉన్నటువంటి దానికి, రాళ్ళు రప్పులు ఉన్నటువంటి దానిని, ముళ్ళ పొదలు ఉన్నటువంటి దానిని, పిచ్చిమైనటువంటి మొక్కలు పెరిగినటువంటి వాటిని, వీటన్నిటిని కూడా ఆయన తీసివేస్తూ ఉంటాడు. తీసివేసి ఆ విత్తనం అనేటువంటిది చల్లిన తరువాత, ఆ విత్తనం వేసిన తరువాత అది ఏపుగా పెరగడానికి, మంచి ఫలం ఇవ్వడానికి, మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ఆ యొక్క పంట పొలాన్ని లేకపోతే ఆ యొక్క భూమిని ఆయన చదును చేసి, ఎత్తు పొలాలన్నింటినీ కూడా చదును చేసి తనకు అనుకూలముగా ఉండే విధముగా, ఆ విత్తనం ఎదగడానికి, ఫలాన్ని ఇవ్వడానికి అనుకూలముగా ఉండే విధముగా ఆ భూమిని ఆయన సరి చేస్తూ ఉంటాడు. అదే విధముగా పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు కూడా వాక్యముని వినడానికై దీన్ని సిద్ధపరిచి దేవుని సన్నిధికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మిక స్వరాన్ని విని, పరిశుద్ధాత్మిక ప్రేరణ విని, పరిశుద్ధాత్మిక తోడ్పాటుని విని ఎవరైతే ఆ వినినటువంటి వాక్యాన్ని ఆకలింపు చేసుకుంటారో, ఎవరైతే ఈ వాక్యాన్ని విని జీర్ణించుకుంటూ ఉంటారో అటువంటి వారు మాత్రమే దేవుని యందు మంచిదైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికై సిద్ధపడుతూ ఉంటారు. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకని ఈ దేవుని యొక్క వాక్యము అనేటువంటి విత్తనాన్ని చల్లినప్పుడు ఫలితం అనేది వెంటనే మన జీవితంలోనికి అది రాదు. దానికోసం ఏం చేయాలి? విత్తనాన్ని జల్లినటువంటి రైతు చాలా ఓర్పుతోనూ సహనముతోనూ రోజుల తరబడి, నెలల తరబడి ఆ ఫలితం కోసమని ఆయన ఎంతో ఓర్పుతోనూ సహనంతోనూ కాచుకొని కూర్చుంటాడు. ఆయన ఆ పంట పొలాల్లోనికి వేరే జంతువులు పోకుండా, ఆ పంటకి తెగులు రాకుండా, ఆ పంటకి పాడైపోకుండా, అవసరాన్ని బట్టి ఆ పంటకి నీరు పెట్టడానికి, ఇలా ప్రతిరోజు కూడా ఆ రైతు ఏం చేస్తుంటాడు? పంట పొలాన్ని సందర్శిస్తాడు, పంట పొలాన్ని దర్శిస్తాడు. ఆ పంట పొలంలోనికి వెళ్ళి ఎక్కడెక్కడైతే కలుపు మొక్కలు ఉన్నాయో వాటిని తీసివేస్తూ ఉంటాడు. పంట పొలాన్ని గమనించిన తరువాత దానికి ఏదైనా ఎరువు కావాలేమని చెప్పి, ఏదైనా అవసరం ఉన్నదేమో, ఏదైనా పురుగు పట్టిందేమో అని చెప్పి ఆ పురుగులు తీయవేయడానికై, పురుగుని చంపడానికై రకరకాలైన మందులైనటువంటివి వాడుతూ ఉంటాడు. ప్రభువైనటువంటి ఆయన కూడా మన హృదయంలో జల్లినటువంటి ఆ యొక్క విత్తనం, మన హృదయంలో నాటినటువంటి యొక్క విత్తనం అనేటువంటిది ఫలవంతముగా ఫలప్రదముగా రావటానికై ఆయన ఎదురు చూస్తూ ఉండనే ఉంటాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకనే
దేవుని వాక్యము విత్తినంత మాత్రాన వెంటనే ఫలితం ఎటువంటిది రాదు. వెంటనే ఫలితం ఎటువంటిది రాదు. మరి ఈ ఫలితం రావాలనుకుంటే ఏం చేయాలి అని అంటే ఓపికతోనూ సహనముతోనూ మనము వేచి ఉండాలి. ఓపికతోనూ సహనముతోనూ మనం వేచి ఉన్నప్పుడు ఆ ఫలితం అటువంటిది ప్రభువైనటువంటి ఆయన మనకి ఇవ్వడానికై మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవుడిచ్చినటువంటి దానిని స్వీకరించడానికై నీకు అర్హత ఉండాలి. దేవుడిచ్చిన యొక్క ఫలితాన్ని ఎవరికైతే ఆ ఫలితం అనేటువంటిది పట్టుకోగలరు, ఎవరైతే ఫలితాన్ని మోయగలరో, ఎవరైతే ఫలితాన్ని సహించగలరో, ఎవరైతే ఫలితాన్ని స్వీకరించడం సిద్ధపడతారో అటువంటి వారికి మాత్రమే ఆ వాక్యం అనేటువంటి వినుడి ద్వారా దాని ఫలితం అనేటువంటిది వారికి ఇస్తారు. ఈలోగా ఫలితాన్ని స్వీకరించడానికి ముందు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఫలితాన్ని స్వీకరించడానికి ముందు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఏంటి ప్రాసెస్ అని అంటే శ్రమలను ఎదుర్కోవాలి, ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, ఆటుపట్టులను ఎదుర్కోవాలి, విమర్శలను ఎదుర్కోవాలి, సూటుపట్టు మాటలను ఎదుర్కోవాలి, హీనమైన పరిస్థితిని ఎదుర్కోవాలి, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి వారికే అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య ఇలా రకరకాలైనటువంటి సమస్యలన్నీ కూడా వస్తున్నప్పుడు వాటిని కూడా ఎదుర్కొనడానికై సిద్ధపడాలి. భూమిలో విత్తనం వేసినంత మాత్రాన తన మట్టుకు అది రాదు. అదేం చేస్తుంది? మొట్టమొదటిగా దానికి అది ఆ విత్తనం అంటే రెండుగా చీల్చబడాలి. అవునా? విత్తనాన్ని మీరు చూడండి, ఏ విత్తనం వేసినా ఆ విత్తనం అనేటువంటి రెండుగా చీల్చబడాలి. అది రెండుగా చీల్చబడినప్పుడు ఆ మధ్యలో నుంచి మొలక అనేటువంటిది వస్తుంది. అదే విధముగా దేవుని బిడ్డలమైన మనము కూడా ఈ దేవుడు అనేటువంటి ఆయన ఆ విత్తనాన్ని వేసినప్పుడు మనము చీల్చబడాలి. రెండుగా చీల్చబడాలంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు అటువంటి ఆయన ఈ విత్తనం అటువంటిది ఉన్నది చూడండి, ఆ విత్తనం తనకు తానుగా అది రెండుగా అవ్వకపోతే దానిలో నుంచి మొలక అనేటువంటిది రాదు. నీవు కూడా లోకము నుంచి దేవుని నుంచి వేరుపరపబడాలి. నీవు కూడా లోకము నుంచి దేవుని నుంచి వేరుపరపబడాలి. అంటే దాని అర్థం ఏమిటంటే లోకము నుంచి నువ్వు వేరుపరపబడి దేవునిలో వేర్లు కట్టుకోవాలి. లోకము నుంచి వేరు చేయబడి దేవునిలో నువ్వు అంటు కట్టబడాలి. లోకము నుంచి వేరు చేయబడి దేవునిలో నువ్వు అంటు కట్టబడాలి. అప్పుడు ఈ అంటు కట్టబడినటువంటి దాన్ని చూడండి, రైతులు వారు ఏం చేస్తారంటే అంటు కట్టినప్పుడు పాతది ఏదైతే ఉందో దాన్ని తీసి ఈ అంటు కట్టిన దాన్ని మాత్రం మొక్కను అలా మొలిచే విధముగా దాన్ని ఉంచుతూ ఉంటారు. ఎందుకని? అంటు కట్టినటువంటిది ఫలిస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది, ఆశించిన ఫలితం అటువంటిది ఇస్తుంది. అందుకోసమని ఇప్పుడు ఈ యొక్క రెండుగా చీల్చబడినటువంటి విత్తనం అనేది దాని లోపల నుంచి మొలక అనేటువంటిది వస్తుంది. ఈ మొలక చిన్న చిన్నగా పెరుగుతూ ఉండగా అదేం చేస్తుందంటే భూమిని చీల్చుకుంటుంది. భూమిని చీల్చితే గాని తన యొక్క ఉనికి అనేటువంటి పైకి రాదు. విత్తనం అనేది భూమిని చీల్చితే గాని ఆ యొక్క మొలక అనేటువంటి బయటకు రాదు. అప్పుడు ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా భూమిలో నుంచి తన యొక్క వేలిని క్రింద నుంచి అన్ని చోట్ల కూడా వాటిని స్ప్రెడ్ చేస్తుంది. అన్ని చోట్ల కూడా అది వెళ్ళి అప్పుడు తన యొక్క ఉనికి నేను ఉన్నాను, ఇదిగో ఇక్కడ నేను ఉన్నాను, చిన్న మొలకగా ఉన్నాను, మొక్కగా ఉన్నాను, చెట్టుగా ఉన్నాను, మహావృక్షముగా ఉన్నానని చాటి చెప్పడానికై ముందు అది ఏం చేస్తుందంటే విత్తనము రెండుగా చీల్చబడి మొలకగా పెరిగి వేలు చుట్టన్న చోట్ల కూడా ప్రాక్కుంటూ వెళ్ళి అప్పుడు తన ఉనికినటువంటి భూమి మీద ఇదిగో నేను ఉన్నాను అని చూపిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా మానవులమైనటువంటి మనము కూడా, దేవుని బిడ్డల గుణుడు మనము కూడా, దేవునికి వాక్యాన్ని వినడానికై సిద్ధపడిన మనము కూడా ఈ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా ఎదుర్కోవాలి. మనకేది కూడా పుట్టునే రాదు, ఏది కూడా పుట్టునే ఇవ్వబడదు, ఏది కూడా శ్రమలు లేకుండా మనకి ఫలితం అటువంటిది రాదు. శ్రమ వెనుక ఫలితము కానీ ఫలితం తరువాత శ్రమలన్నీ ఉండవు. అర్థమవుతుందండి? శ్రమలను ఎదుర్కొన్న తర్వాతే ఫలితం అటువంటిది. చూడండి, ఒక రాజు రాజకిరీటాన్ని లేకపోతే సింహాసనాన్ని అధిష్ఠించాలనుకుంటే ఆయన ఏం చేయాలి? యుద్ధములో పోరాటము చెయ్యక తప్పదు. యుద్ధంలో పోరాడాలి, యుద్ధంలో గెలవాలి, యుద్ధంలో రక్తం చిందించాలి. యుద్ధంలో ఆయన ఖచ్చితంగా వెళితే గాని ఆయనకు ఆ సింహాసనం అటువంటిది దక్కదు. అదే విధముగా దేవుని బిడ్డలు కన్నాడు మనం కూడా మన పోరాటం ఎవరితో? వ్యక్తులతోనూ శక్తులతోనూ, మరి ముఖ్యముగా ఇహలోక శక్తులతోనే మనకు పోరాటం అనేటువంటిది. ఈ ఇహలోక శక్తులతో మన పోరాటం అనేది మనం చేస్తూ ఉన్నప్పుడు ఈ పోరాటంలో గెలుపొందడానికై దేవుడు అనేటువంటి ఆయన తన యొక్క తోడ్పాటు అనేటువంటి మనకి
తన యొక్క సహాయం అటువంటి మనకిచ్చి మనలందరినీ కూడా ఆయన జీవింపచేసే విధముగా చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. నీ పలుకులు నాకు దొరకగా నేను వాటిని భుజించుతని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పలుకులు అనేటువంటివి ఎప్పుడైతే తనకి దొరికాయో వాటిని ఆయన ఏం చేశాడంట? భుజించాడు. దాని అర్థం ఏమిటి? తిన్నాడు ఆయన, నమిలాడు ఆయన. నమిలిన తర్వాత ఏమవుతుంది అని అంటే తర్వాత మాట చూడండి. దేవుడు సైన్యములకు అధిపతి అయిన ప్రభు, నేను నీ వాడను కనుక నీ వాక్కులు నాకు ఆనందమును కలిగించను, నా హృదయమునకు ప్రమోదము చేకూర్చను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలని ఇర్మియా చాలా చక్కగా తన యొక్క అనుభూతిని ఆయన చెప్తూ ఉన్నాడు. నీ వాక్యమైన నాకు మిక్కిలి ప్రమోదము అని చెప్తూ ఉన్నాడు. నా జీవితానికి ఆనందాన్ని, సంతోషమైనటువంటిది ఇస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే నీ పలుకులు నాకు దొరకగా అంటున్నాడు. దేవుని మాటలు మనకి ఎక్కడ దొరుకుతాయి? దేవుని మాటలు మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి దేవుని మాటలు? గట్టి చెప్పండి. దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయి? గట్టిగా ఇంకా అందులో రికార్డ్ అవ్వాలి. ఇంకా గట్టిగా బైబిల్లో దేవుని మాటలు దొరుకుతాయి. నీ దగ్గర నా దగ్గర దొరకవు. అవునా? దొరుకుతాయా? ఒకవేళ నీ దగ్గర నా దగ్గర దొరకాలనుకుంటే ఏం చేయాలంటే దీనితో మనకు పరిచయం ఉండాలి. మన చేతులు దీనికి తాకాలి. మన దృష్టి అనేటువంటి ఇందులోకి వెళ్ళాలి. మన బుద్ధి అనేటువంటి దీనికి కేంద్రీకృతం అవ్వాలి. మన ఆలోచన అనేటువంటి దీనికి కేంద్రీకృతం అవ్వాలి. మన స్థితిగతులన్నీ కూడా అప్పుడు ఇందులో ఏమున్నదో ఈ పలుకులు అనేటువంటివి మనకి జీవితాన్ని, మన ప్రవర్తన విధానాన్ని, మన పరిస్థితుల్ని, స్థితిగతులన్నీ కూడా మార్చడానికై అనుగుణముగా చేసినటువంటి ఈ వాక్యమే ఈ పరిశుద్ధ గ్రంథము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా అంటున్నాడు, నీ పలుకులు నాకు దొరకగా నేను వాటిని భుజించుతని అంటున్నాడు. మనం తిన్నటువంటి ఆహారం ఏమవుతుంది? తిన్న ఆహారం ఏమవ్వాలి? జీర్ణం అవ్వాలి. అజీర్ణ కాకూడదు. తినే ఆహారం అనేది జీర్ణం అవ్వాలి. అనగా ఇది మనకి క్రైస్తవుడిగా నీకు ఆహారం ఏమిటంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యం. ఇది నీకు ఆహారము. ఈ వాక్యం అనేటువంటిది ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఈ వాక్యం అనేటువంటిది నీ రక్తములో రక్తముగా, ప్రాణములో ప్రాణముగా, శరీరములో శరీరముగా అది కలిసిపోతూ ఉన్నప్పుడు నువ్వు తినే ఆహారం నీకు ఎలాగైతే శక్తినిస్తుందో, ఇదిగో ఈ ఆహారం అనేటువంటిది, ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది, దేవుని పలుకులు కూడా నీ జీవితానికి అదే విధముగా నీ రక్తములో రక్తముగా, శరీరములో శరీరముగా కలిసిపోవాలని ఈ మాటని ఆయన మనకు చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇక పౌలు భక్తుడు చెప్పినటువంటి మాటను మనం చూద్దాము. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము, పౌలు హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. పౌలు హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వాక్యము. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది పదునైన రెండంచెల ఖడ్గము వంటిది. చూడండి, ఈ దేవుని మాట ఎలాంటిదంటే అది ఎటువైపు నుంచైనా సరే దాన్ని వాడుకోవచ్చు. అది ఎటువైపు నేను ఉపయోగించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. కానీ ఈ వాక్ ఎటువైపు నుంచి అయినా సరే అది నీకు చీల్చుకొని వెళుతూ ఉంటుంది. ఎందుకంటే అది రెండంచుల ఖడ్గము వంటిది. దాని అర్థం ఏమిటంటే ఈ రెండంచుల ఖడ్గాన్ని నువ్వు వాడుకోవాలి కదా, ఈ రెండంచుల ఖడ్గాన్ని నువ్వు పట్టుకోవాలి కదా, ఈ రెండంచుల ఖడ్గం నీ చేతిలో ఉండాలి కదా, ఉంటే కదా దాన్ని నువ్వు వాడగలవు. ఈ రెండంచుల ఖడ్గం నీ చేతిలో లేకపోయినట్లయితే నీవు దాన్ని వాడుకోలేవు. తర్వాత జీవాత్మల సంయోగ స్థానం వారికను, కీళ్ళు మధ్య కలియ వారికను అది ఛేదించుకొని పోగలదు. తర్వాత మానవుల హృదయములందలి ఆశలను
ఆలోచనలను అది వీక్షింపగలదు లేదా విచక్షింపగలదు. అంటే విచక్షణ జ్ఞానం అంటారు చూడండి. వీడికి విచక్షణ జ్ఞానం లేదని అంటారు. వినారు ఈ మాట ఎప్పుడైనా? విచక్షణ జ్ఞానం అని అర్థం ఏమిటంటే మంచి చెడులను, ఏది మంచో ఏది చెడు, ఏది తప్పో ఏది ఒప్పో అనేటువంటిది తెలియచేసేది. ఈ మంచి చెడులు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మాత్రమే మనకు అవి రాబడుతూ ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మాత్రమే మనకు అవి ఇవ్వబడుతూ ఉన్నాయి. అయితే ఈ వాక్యం ఏం చేస్తుందంట? మానవుల హృదయం అందరి ఆశలను, ఆలోచనలు కూడా అది ఏం చేస్తుంది? విచక్షణ జ్ఞానం కలిగే విధముగా ఆ వాక్యం అటువంటి మనలకి తయారు చేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 119వ కీర్తన 165వ వాక్యం కూడా ఒకసారి చదువుదాము. 119 కీర్తన 119 వాక్యం 165వ వాక్యాన్ని చదువుదాం. నీ ధర్మశాస్త్రం గురించి చేయకున్న వారు నికటమైన శాంతిని బడిదురు, వారి కాలు జారి పడిపోరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వాక్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారు కాలు జారి పడిపోరంట. దాని అర్థం ఏమిటి? కాలు జారి పడిపోవడం అని అంటే చూడండి, మన వాళ్ళు ఒక మాట ఆడుతారు, ఆవిడ కాలు జారింది. అవునా? ఈ మాట వింటారు, ఆవిడ కాలు జారింది, నోరు జారేశాడు, నోరు జారింది అంటే దాని అర్థం ఏమిటి? లేనిపోయిన మాటలు మాట్లాడావు. కాలు జారింది అని అంటే అర్థం ఏమిటి? ఏదో తప్పుడు పని చేసావు. అర్థమైంది ఈ మాటలు. దాని అర్థం ఏమిటంటే దేవుడు ఇటువంటి ఆయన నీవు కాలు జారి పడిపోకుండా, దాని అర్థం ఏమిటంటే నువ్వు పాపములో పడిపోకుండా ఈ వాక్యం అనేటువంటిది నేను హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ వాక్యం అంటే నీకు బోధ చేస్తూ ఉంటుంది. ఈ వాక్యం అంటే నీ జీవితానికి ఆలక్షణంగా, నీ జీవితానికి ఆలవాలముగా, నీ జీవితానికి ఆశ్రయంగా ఉండడానికి ఈ వాక్యం అటువంటిది నిన్ను తయారైనటువంటిది చేస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ దేవుని వాక్యం అనేది మనల్ని ఆపదల నుంచి, ఆటంకముల నుంచి, శోధన నుంచి కూడా మనల్ని తప్పిస్తూ ఉంటుంది అనే విషయాన్ని మనకి కీర్తన గ్రంథము లేదా మత్తయి సువార్త తీసుకుంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వాక్యం నుంచి మనం ఇదంతా మనం చూసినప్పుడు 1 నుంచి 10 వరకు చూసినప్పుడు యేసయ్యకి సాతానికి మధ్య జరిగినటువంటి సంభాషణ మనం చూస్తూ ఉన్నాం. ఈ సంభాషణ దేనికి అని అంటే శోధనలు మనం ఏ విధముగా జయించాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ బోధ చేస్తూ ఉన్నది. శోధనలను మనం ఏ విధముగా జయించగలము, దేనితో మనం శోధన జయించగలం అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇందులో చూడండి, యేసుక్రీస్తుకి సాతానికి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణలో యేసుక్రీస్తు వేరే మాటలు ఏవి వాడలేదు. పరిశుద్ధ గ్రంథం అనేది చెప్పబడింది, దేవుని మాటలు సెలవిస్తున్నది, దేవుని మాటలు చెబుతూ ఉన్నది అనేటువంటి మాటలు అందులో మనం చూస్తున్నాము. చూడండి, అందులో ఒక్కొక్కటిగా మీకు చూపిస్తుంటాను. 4వ వాక్యం చదవండి. మానవుడు కేవలము రొట్టె వలనే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు జీవించును. ఇది అసలైన మాట. దేవుని నోట నుంచి వచ్చినటువంటి ప్రతి మాట వలన జీవిస్తాడే కానీ ఆహారం ఈరోజు ఏముంది, ఈరోజు తినలేదు చావలా, రేపు తినడం చావలేదు, ఇప్పుడు 10 రోజుల అవుతుంది తినలేదు చావలేదు, 40 రోజులు అవుతుంది తినలేదు చావలేదు, బాగే ఉన్నాడు. కానీ అదే వాక్యం అటువంటిది నీ జీవితానికి ఆధారముగా ఉన్నట్లయితే నువ్వు నెల రోజులు తినకపోయినా సరే దేవుని నోట నుంచి వచ్చిన మాట వల్ల నువ్వు జీవిస్తున్నావు. కాబట్టి ఆ దేవుని నోట నుంచి నీకు వచ్చే మాట, ఆ మాట ఏం చేస్తుంది? ఆకలితో ఉన్నటువంటి ఏలియాకి ఆహారాన్ని పంపించినటువంటి నీ దేవుడు, ఆకలితో ఉన్నటువంటి ఏలియాకి కాకుల ద్వారా ఆహారాన్ని పంపించినటువంటి నీ దేవుడు, అదే విధముగా ఆకాశం నుంచి అగ్నిని పంపించి అదే ఏలియా ద్వారా అక్కడ ఉన్నటువంటి పీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క మాంసం అనేటువంటిది మొత్తం బూడిదగా చేసినటువంటి నీ దేవుడు. ఇలాంటి అనేకమైనటువంటి మాటలను కలిగినటువంటిదే ఆ దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం. ఇది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తర్వాత చూడండి 5వ వాక్యములు మనం ఉన్నప్పుడు మరలా దేవుని వాక్యాన్ని మనం చెప్తూ ఉన్నది. 6వ వాక్యంలో తర్వాత చదవండి. ఏలయనా ఇట్లు రాయబడి ఉన్నది. 6వ వాక్యము
మత్తయి దేవుని కుమారుడైనచో క్రింది దుమ్మును వేరైనా ఇట్లు రాయబడి ఉన్నది. నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? దేవుని వాక్యాన్ని చెప్తున్నారు, పరిశుద్ధ గ్రంథాన్ని చెప్తున్నారు. వేరే మాటలను ఆయన వాడట్లేదు. ఆయన వేరే మాటలను వాడట్లేదు, దేవుని మాటలు మాత్రమే వాడుతున్నారు. నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చెను, నీ పాదములైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అని పలికెను. ఇది కూడా దేవుని నోట నుంచి వచ్చినటువంటి మాటలే. తరువాత మరల చూడండి, 7వ వాక్యంలో మరల సాతాను యేసుని శోధిస్తూ ఉన్నది. సాతాను మరలా యేసుని శోధిస్తూ ఉంటే అప్పుడు 9వ వాక్యం 9వ వాక్యంలో చెప్పుతున్నట్టు మాటని 10వ వాక్యంలో సాతాను గద్దిస్తూ ఉన్నాడు. చూడండి, మీ జీవితంలో ఏం చేయాలంటే, మీ జీవితంలోకి అవసరమైనది సాతానును నువ్వు దేవుని యొక్క వాక్యం చేత మాత్రమే కట్టడి చేయగలవు. దేవుని యొక్క వాక్యం చేత మాత్రమే నువ్వు బంధించగలవు. దేవుని యొక్క వాక్యం చేత మాత్రమే సాతాను పటాపంచలు చేయగలవు. దేవుని యొక్క వాక్యం వలన మాత్రమే సాతానుని దరిదాపు కూడా రాకుండా చేయగలిగినటువంటి సామర్థ్యం అనేది దేవుడు నీకు తన యొక్క వాక్యం ద్వారా నీకు ఇచ్చాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, దైవ కుమారుడైన యేసయ్య కూడా వాక్యముతోనే సాతానుని బంధిస్తూ ఉన్నాడు. చూడండి, అందులో మాట 10వ మాట, సైతాను పంపు అని అన్నాడు ఆయన. ప్రభువైన నీ దేవుని ఆరాధింపము, ఆయనను మాత్రమే నువ్వు సేవింపము అని వ్రాయబడి ఉన్నది. చూడండి చక్కగా, అందులో ప్రతి సందర్భాన్ని కూడా దైవ కుమారుడైనటువంటి యేసయ్య ప్రతి మాటను కూడా వాడుతూ ఉన్నారు. ఏమని? పరిశుద్ధ గ్రంథమే దేవుని మాట, దేవుని మాటే, పరిశుద్ధ గ్రంథమే దేవుని వాక్యలే మాత్రమే అని వాడుతూ ఉన్నారు. నీ జీవితంలో చాలా సమస్యలు వస్తున్నాయి, చాలా అలజడలు అనిపిస్తున్నాయి. నువ్వు ఎప్పుడైనా దేవుని మాటను వాడావా? నువ్వు ఎప్పుడైనా దేవుని మాటను వాడుకున్నావా? దేవుని మాటను వాడాలి. పోయి సైతాన్, నువ్వు నాకేం చేస్తావు? నువ్వు నాకేం చేస్తావు? సజీవుడైన దేవుడు నాతో ఉన్నాడు. సజీవుడైనటువంటి దేవుని వాక్కు నాతో ఉన్నది. ఆయన మాటలు నాతో ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి పరిచయం నా దగ్గర ఉన్నది. ఆయన ఇచ్చినటువంటి పరిస్థితులు నాతో పాటు ఉన్నాయి. ఆయన నాతో పాటే ఉన్నాడు. అటువంటి నువ్వు నన్ను ఏం చేయగలవు? నన్ను కానీ నా కుటుంబాన్ని నువ్వేమి కూడా చేయలేవని నువ్వు సాతాన్ని వాక్యము చేతనే గద్దించాలి. వాక్యము చేతనే దాన్ని భయపెట్టాలి. వాక్యము చేతనే దాన్ని నువ్వు ఓడించే విధముగా చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 17వ అధ్యాయము 17 వాక్యములు చూడండి. యోహాను సువార్త 17 అధ్యాయము 17వ వాక్యం. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపము, నీ వాక్కు సత్యము. దేవుని వాక్యం ఏమిటండి? అది దేవుని వాక్యం సత్యము. అదే విధంగా దానికి ముందు మాట ఏమన్నారు? మనల్ని కూడా యేసుక్రీస్తు తండ్రిని అడుగుతున్న, తండ్రి వీరందరినీ కూడా వాక్యములోని మీరు ప్రతిష్ఠించండి అంటున్నారు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా వాక్యము యందు ప్రతిష్ఠించబడాలి. తర్వాత చదవండి ఆ మాట. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేను వారిని ఈ లోకమునకు పంపితిని. వారిని సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు, ఆ సత్యమనందు వారిని ప్రతిష్ఠించు, నీ వాక్కు సత్యము. మనందరం కూడా ఈ లోకములో వాక్యములను మాత్రమే ప్రతిష్ఠింపబడాలి. ఈ వాక్యం అనేది సత్యము. ఆ వాక్యం అనేది మన సత్యమని వెలుగులోనికి నడిపించుకొని వెళుతుంది. అందుకని సత్యం ఉన్నటువంటి వాక్యాన్ని మాత్రమే మనం పాటించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి అదే విధముగా యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వాక్యములో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వాక్యము. సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి వద్దకు పోయినము, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. మన ప్రభువు తప్ప మనం ఇంకెక్కడికి వెళ్ళినా సరే మనకి నిత్య జీవపు మాటలు అనేటువంటి మనకి రావు. నిత్య జీవపు మాటలన్నీ మనకి ఇవ్వబడవు. మన శరీరము ఆత్మ రెండు కూడా నిత్య జీవంలోనికి వెళ్ళవు. కావున మనం ఏం చేయాలి? మనం ఏమి కలిగి ఉండాలి అని అంటే, ప్రభువా నీవు నిత్య జీవపు మాటలు కలిగినటువంటి దేవుడు, నిత్య జీవపు మాటలు ఉన్నటువంటి నా యొక్క స్నేహితుడు, నిత్య జీవ మాటలు ఉన్నటువంటి నీవు నా నాయకుడు అనే విధముగా మనం ఆయనను మనము కలిగి మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా,
పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ, పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ లేఖ చూడండి. పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ లేఖ 3వ అధ్యాయము 16-17 వాక్యాలు. దైవజనుడు ఎట్టి సత్కార్యముకైనను సంపూర్తిగా సిద్ధపడి ఉండునట్లు దైవ ప్రేరణ వలననే కలిగిన పవిత్ర గ్రంథమంతయు బోధించుటకును, దోషములు ఖండించుటకును, తప్పులు సరిదిద్దుటకును, నీతి అందు నడిపించుటకును తోడ్పడును. ఈ వాక్యాన్ని అందరూ జాగ్రత్తగా మీరు వినండి. ఈ వాక్యాన్ని మీరు అందరూ బైహార్ట్ చేయండి. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఎవరైనా ఎవరు నిన్ను అడుగుతారని సంగతి వదిలే, నీకు నీవే ప్రశ్నించుకో. పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటి, ఇందులో ఏముంది అనే విషయాన్ని నీకు నువ్వు ప్రశ్నించుకో. ఒకవేళ నిన్ను ఎవరైనా అడిగితే నువ్వేం చెప్తావో సమాధానం. పరిశుద్ధ గ్రంథం అంటే ఏమిటి, బైబిల్ అంటే ఏమిటి, ఇందులో ఏముంది అనే విషయాన్ని నీకు అడిగినప్పుడు, లేదా నీకైనా సరే తెలియాలి. ఈ వాక్యం నేను ఎందుకు మొయ్యాలి, ఈ బైబిల్ నేను ఎందుకు మొయ్యాలి, ఈ బైబిల్ నేను ఎందుకు తాకాలి, ఈ బైబిల్ నేను ఎందుకు తీసుకొని రావాలి, ఈ బరువు నేను ఎందుకు మొయ్యాలి అని అంటే, దానికి సమాధానమే తిమోతికి రాసినటువంటి 2వ లేఖ. ఇప్పుడు మనం వినేటువంటి వాక్యం తిమోతికి రాసినటువంటి 2వ లేఖ, ఆ యొక్క చివరి వాక్యాన్ని మీరు వినే ఉంటారు. 17వ వాక్యం, 3వ అధ్యాయం 17వ వాక్యంలో చివరి మాటను మీరు వినే ఉంటారు. చూడండి, పవిత్ర గ్రంథము అంతయు బోధించుటకును, దోషమును ఖండించుటకును, తప్పులను సరిదిద్దుటకును, నీతి అందు నడిపించుటకును తోడ్పడును. మీరందరూ కూడా నా తర్వాత చెప్పండి. పరిశుద్ధ గ్రంథం అంతయు బోధించుటకును, దోషములను ఖండించుటకును, తప్పును సరిదిద్దుటకును, నీతి అందు నడిపించుటకును తోడ్పడును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులారా, మరి మనకి యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మనకి 10వ వాక్యం నుంచి 11వ వాక్యం వరకు మనం విని ఉన్నాం. ఈ వాక్యంలో దేవుని యొక్క వాక్యం అనేది ఫలితాన్ని ఇస్తుంది, కానీ నీవు ఆశించిన వెంటనే ఫలితం అనేది మాత్రము ఇవ్వదు. ఇప్పుడు చూడండి, ఆకాశం నుంచి వర్షం అనేది భూమిపై పడిన తరువాత ఈ ఆకాశం నుంచి ఈ భూమి మీద వర్షం పడినంత వరకే తన పని. ఎవరి పని? వర్షం యొక్క పని. తరువాత ఈ మొక్కలు అనేటువంటి మొలుస్తున్నాయా లేదనేటువంటిది ఎవరి పని అది? భూమి యొక్క పని. అంటే దానికి సరిపడగా నీరు అందినట్లయితే, అంటే సరిపోయినటువంటి వర్షము కానీ పడినట్లయితే, ఆ మొలకలు అనేటువంటివి, ఆ వేళ్ళు అనేటువంటివి, విత్తనములు అనేటువంటివి పైకి మొలుస్తాయి. మొలిసిన తర్వాత మరలా అవసరాన్ని బట్టి మరలా వర్షం కురిసినట్లయితే ఆ మొక్కలు మరికొంచెం ఏపుగా పెరుగుతాయి, మరలా వర్షం కురిసినట్లయితే మరికొంచెం పెద్దగా పెరుగుతాయి. అప్పుడు ఫలితం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అదే విధముగా దేవుని యొక్క వాక్ అనేటువంటిది మనకు వెంటనే ఫలితం అనేటువంటిది ఇవ్వదు, కానీ ఫలితాన్ని నువ్వు చూస్తావు, కానీ దానిలో కలుగుతున్న మార్పును మాత్రం నీవు గ్రహించవు. అవునా కాదా? ఫలితాన్ని మనం చూస్తాము, కానీ అందులో కలిగినటువంటి మార్పులు మాత్రం మనకు తెలియదు. ఈ మార్పుని గ్రహించినది ఎవరు? దేవుడు అనేటువంటి ఆయన. ఈ మార్పును చూసేది ఎవరు? దేవుడు అనేటువంటి ఆయన. ఈ మార్పును మనకి ఇస్తున్నది ఎవరు? దేవుడు అనేటువంటి ఆయన. ఆయనకే తెలుసు. అందుకని ఆయన మాటలు నిష్ఫలముగా కావు, ఆయన మాటలు వ్యర్థమైనటువంటిది కావు. ఆయన మాటలనేటువంటివి మనుషుల వారి మనవలే నీతి తక్కువైనటువంటి విధముగా ఉండవు. అందుకని సువార్త పట్టణంలో మనం చూసాము కదా, రాతి నేలపై పడినటువంటివి. దేవుని వాక్ అనేటువంటిది నీ హృదయాన్ని ఒక పంట పొలముగా తీసుకుంటూ ఉన్నాడు. ఆ వాక్యం అనేటువంటిది వెదజల్లుతూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని చాలా అశ్రద్ధతో విన్నట్లయితే, కొంతమంది చూడండి, వాక్యం ఇక్కడ అవుతూనే ఉంటుంది, రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారు. వాక్యం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది, ఎక్సెకలు పక్కపక్కలు పల్లీసు కట్టుకొని అని అనుకొని ఇక్కడ రకరకాలైనటువంటి ఈ కోల్గేటు పేస్టులకి ఇచ్చిన యాడలాగా నవ్వుకుంటూ చేసుకుంటూ ఇక్కడ ఉన్నట్లయితే దేవుని వాక్యం అప్పుడు ఏమవుతుంది? నీ దగ్గర ఏమవుతుంది? దేవుని వాక్యం అయితే వెదజల్లబడింది, కానీ అది వెంటనే ఎక్కడ వెదజల్లబడింది? అది
ముళ్ళ పొదల్లోనూ ముళ్ళ తప్పుల్లోనూ జరిగినట్టుగా ఉన్నది. ఆ వాక్యం నీ జీవితానికి ఫలితాన్ని ఇస్తుందా? ఇవ్వదు. రెండవ రకమైనటువంటిది, ఈ వాక్యాన్ని మనల్ని ఈ రోజుల్లో విననివ్వకుండా ఆటంకపరిచేది మొట్టమొదట వస్తువు ఏది అంటే సెల్ ఫోన్ అనేటువంటిది. దీనిలో చూసుకొని కొంతమంది వాక్యం ఇక్కడ వింటారే కానీ అందులో ఏవో వీడియోలు చూసుకొని చేస్తూనే ఉంటారు. మరి కొంతమందికి ఇందులో వాక్యం చెప్పిన వాక్యాలు ఏమున్నాయిలే, మొబైల్లో చూసుకుంటే ఆయనకు మించిన కొలలు ఉన్నాయి, ఆయనకు మించిన వాటిలో బోల్డ్ అని చెప్తూ ఉన్నాయి, అవి చూస్తాములే, అవి వింటాములే అని అనుకుంటే నువ్వు అలాంటి వినవు. ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది, 4 జోకులు ఇచ్చేది, తర్వాత కొన్ని వల్గర్గా ఉన్నటువంటివి చేసేవి, ఇలాంటివి ఉన్నట్లయితే చూస్తావే తప్ప దేవుని యొక్క వాక్యాన్ని వినిన వారు ఎంతమంది? మరి ముఖ్యంగా మన యొక్క రోమన్ కథోలిక వ్యవహారంలో వాక్యాన్ని వినినటువంటి వారు అతి తక్కువ మంది, ఓపిక మీద వినేవారు అతి తక్కువ మంది. వారిని మనం 1, 2, 3, 4, 5 అని లెక్క పెట్టవచ్చు. ఏదో ఆదివారం కాబట్టి వచ్చాము, ఆదివారం అదిగో మా పక్కింటి ఆవిడ వెళ్ళింది, నేను వెళ్ళాలి, లేకపోతే నన్ను అడుగుతారు. ఇంకా ఆ పక్కన వాళ్ళు అడుగుతారు, ఏమన్నా పక్కన వారు హిందువులు కాబట్టమ్మా వాళ్ళందరూ గుడికి వెళ్ళారు, మీరు వెళ్ళరా అని అంటే ఇది ఒకటి ఉంది కదా పక్కన తినడానికి, దీన్ని బాగా తప్పించుకోవడానికి అనేసి నేను వెళ్ళాలి అని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి వారు కూడా దేవుడు అటువంటి ఆయన తన యొక్క మాటని మన మీద ఆయన ఉంచుతూ ఉన్నాడు. దేవుడు అటువంటి ఆయన మనల్ని నమ్ముతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పట్టు వస్త్రంగా చూడకూడదు. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టు వస్త్రంలాగా చాలా భద్రంగా తీసుకెళ్ళి బీరువాలో పెట్టకూడదు. పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది అది ఎలా తెలుసా? మరి ఈ వేలు, టిప్ ఆఫ్ ద ఫింగర్ అంటారు వీటి, చూడండి ఈ వేలు, ఇవి పరిశుద్ధ గ్రంథానికి తగులుతున్నప్పుడు మనకు స్పర్శ, నీ యొక్క స్పర్శ అనేటువంటిది పరిశుద్ధ గ్రంథానికి తగులుతూ ఉన్నది. నీ స్పర్శ అనేటువంటిది ఆ పుస్తకానికి, ఆ వాక్యానికి తగులుతూ ఉన్నది. ప్రభువైనటువంటి ఆయన ముట్టుకున్నవారు ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడు, ఆయన తాగుతున్నవారు ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడు, ఆయనను ప్రత్యేకంగా పట్టుకున్నావని చెప్పి ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడు. ఈ యొక్క స్పర్శ, ఈ అనుభూతి నీకుందా? ఈ అనుభవాన్ని నువ్వు పొంది ఉన్నావా? పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది నువ్వు ఇలా ఇసురుకుంటూ వెళ్ళినది వేరు, పరిశుద్ధ గ్రంథాన్ని చంటి పిల్లోడిలాగా మోసుకొని వెళుతున్నది వేరు, పరిశుద్ధ గ్రంథాన్ని నీకు చెంకలో పెట్టుకున్నది వేరు, పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతుల్లో భద్రంగా పట్టుకున్నది వేరు. నువ్వు పట్టుకునే విధానంలోనే తెలుస్తున్నది నీ వాక్యాన్ని నువ్వు ఏ విధముగా పట్టుకున్నావు అనేది. నీవు బైబిల్లో మోసే విధానమే తెలుస్తుంది, నువ్వు వాక్యాన్ని నువ్వు ఏ విధముగా పట్టుకున్నావు అనేది. పరిశుద్ధ గ్రంథాన్ని ఇలా పట్టుకునేది వేరు, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎలా పట్టుకునేది వేరు, పరిశుద్ధ గ్రంథాన్ని ఊపుకుంటూ పట్టుకొని వెళ్ళింది వేరు. ఇలా రకరకాల విధాలుగా దేవుని యొక్క వాక్యం అనేది ఉంటుంది. మరి కొంతమంది పూర్తిగా వాక్యంతో సంబంధమే లేదనుకో, 2 చేతులు చాలా ఫ్రీగా ఊపుకుంటూ వస్తారు. మీలో కొంతమందికి కుటుంబాల అందరికీ ఒకే బైబిల్, కుటుంబంలో 5-6 ఉంటే 5-6 ఒకటే బైబిల్, 5-6 కలిసి ఒకే సెల్ ఫోన్ ఉందా ఇంట్లో? లేదు. తల్లికి ఒక ఫోను, పిల్లకి ఒక ఫోను, తండ్రికి ఒక ఫోను, భర్త తెలిసినట్టుగా ఒక ఫోను, తెలియకుండా ఒక ఫోను, వాళ్ళ డాడీకి తెలిసినట్టుగా ఒక ఫోను, తెలియకుండా ఒక ఫోన్, ఇలా రకరకాలైన ఫోన్లు అనేటువంటి వాడుతూ ఉన్నారు. కానీ అదే ఇంటిలో, అదే గృహంలో పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది జాగ్రత్తగా ఉంచడానికి ఇవ్వలేదు. పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది పట్టు వస్త్రంగా చూడకూడదు. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టు వస్త్రంగా చూడకూడదు. అది నిత్యం కూడా వాక్యాన్ని మనం వాడుతూనే ఉండాలి. ఆ వాక్యం మనం చదువుతున్నప్పుడు, ఈరోజు ఒక వాక్యాన్ని చదివావు, నిన్న కూడా అదే వాక్యాన్ని చదివావు. నిన్న నువ్వు చదివినప్పుడు దేవుడి నీతో ఒక రకం మాటలు వినిపించాయి. ఈ రోజు అదే వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడి ప్రార్థన ఇంకొక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఆ దేవుని వాక్యం 2 అంచెల ఖడ్గం. అది దేవుని వాక్యము 2 అంచెల ఖడ్గము. కావున ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క వాక్యముని గురించి ఈ లోకమైనటువంటిది ఏ విధముగా ఉన్నది అనే విషయాన్ని మనకి రోమిలికి రాసినటువంటి లేఖలో పౌలు భక్తుడు చాలా చక్కగా మనకు చెప్తూ ఉన్నారు. రోమిలికి రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము, రోమిలికి రాసిన లేఖ 8వ అధ్యాయము 1 నుంచి 20, రోమిలికి రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో 18లో, ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడుచున్న మహిమతో ఎంత మాత్రమున పోల్చదగినవి కావు. క్రైస్తవుడైనటువంటి వారు మనకు ప్రత్యక్షముగా కూడా సమస్యలు మనం ఎదుర్కోక తప్పవు. కానీ
ఈ లోకములో మనం పడుతున్నటువంటి ఈ బాధలు, ఈ ఇక్కట్లు, ఇబ్బందులు అన్నీ కూడా రానున్న మహిమతో పోల్చినప్పుడు ఇవి ఏమాత్రం కూడా సరితూగవు అని మనకి చెప్తూ ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అదే విధముగా మనము మూలుగుతున్నటువంటి సందర్భంలో ఉన్నాం. ఒక స్త్రీ బిడ్డను ప్రసవించడానికి ప్రసవ వేదన ఏ విధంగా అయితే పడుతూ తర్వాత ఆ యొక్క బిడ్డని లోకానికి ఇస్తుందో ఆమె యొక్క సంతోషం అనేది బిడ్డను కలిగిన తరువాత, అదే విధముగా నీవు నేను మనందరం కూడా ఈ లోకములు ఈ శ్రమలన్నీ కూడా ఎదుర్కొన్న తర్వాత మనకు వచ్చినటువంటి చివర ఫలితమే నిత్య జీవితము. మనకు వచ్చినటువంటి చివరిగా మిగిలినటువంటిది దేవునితో మనకి నిత్యమైనటువంటి సహవాసం. ఆ సహవాసములో కలంతకాలము కూడా జీవింప చేయాలని పరిశుద్ధమైనటువంటి దేవుడు తన యొక్క వాక్యం అటువంటిది ఫలించే వాక్యము, ఆ వాక్యం ఫలప్రదం చెందే వాక్యము. ఫలితాన్ని మనం చూడాలి అని అనుకుంటే దానిలో మనం పని చేస్తూ ఉండాలా. ఫలితాన్ని చూడాలనుకుంటే వాక్యం పైన మనం పని చేస్తూ ఉండాలా, వాక్యముతో మాట్లాడుతూ ఉండాలా. మీకు 1-2 సందర్భాల్లో మీకు చెప్పాను, నువ్వు ప్రార్థన చేస్తే నీవు దేవుడితో మాట్లాడుతావు, నువ్వు వాక్యాన్ని చదివితే దేవుడే నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇందులో ఎంతమందికి రెండో అనుభవం ఉన్నది చెప్పండి. రెండో అనుభవం అంటే ఏమిటి? రెండో అనుభవం ఏంటది? దేవుని యొక్క వాక్యాన్ని చదివే అనుభవం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండగా వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అవి నీ సొత్తు మాటలు, నీ సొల్లు కబుర్లు, నీకు ఉన్నటువంటి నోటికి వచ్చిన బలబలబల మాట్లాడే మాటలు, ఆ మాటలు అవి నీవి. ఆ మాటల్లో కూడా వాక్యం లేకపోతే నీ ప్రార్థన ఫలవంతంగా ఉండదు. నీ మాటల్లోనూ కూడా వాక్యాన్ని ఉపయోగించాలి. ప్రభువా నీ వాక్యంలో ఈ విధముగా పలికి ఉన్నావు అని చెప్పాలి. ప్రభువా నీ వాక్యంలో పలుకుతూ ఉన్న మానవుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి వాక్కు వలన జీవించనని చెప్పావు కదయ్యా ఆ రోజు. అందుకని ఇదిగో ఈ రోజు నేను బ్రతిమాలతో అడుగుతూ ఉన్నాం, నీ మాట ద్వారా ఇక్కడ స్వస్థత ఇవ్వండి, నీ మాట ద్వారా ఈ కార్యం జరిపించండి, నీ మాట ద్వారా ఈ బిడ్డని మీరు లేపండి ప్రభువా, నీ మాట ద్వారా నా బిడ్డలు పతనం అయిపోతున్న జీవితాన్ని మీరు లేపండి ప్రభువా, ఈ వాక్యం ద్వారా నా బిడ్డల యొక్క జీవితాన్ని బాగు చేయండి, నీ వాక్యం ద్వారా సంవత్సరాల తరబడి ఆటంకంగా ఉన్నటువంటి నా పరిస్థితులను మీరు మార్చండి అని వాక్యాన్ని మాత్రమే అందులో ఉపయోగిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి, తెలిసిన వ్యక్తికి తెలిసిన భాషలో మాట్లాడితే నీకు వెంటనే ఫలితం ఉంటుంది. ఆ తెలిసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు తెలియని భాషను మాట్లాడితే అన్నీ కూడా వింటాడు. నాలాగా అంటే దాని అర్థం ఏంటి? నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు భాష తెలియదు, అందుకని మీరు మంచి మాట్లాడినా, నువ్వు ఒకవేళ నన్ను బేభత్సంగా తిట్టినా సరే అది నాకు బాగుంది అలాగా ఓకే అన్నట్టుగా ఉంటుంది. ఎందుకని? నాకు భాష తెలియదు కాబట్టి. ఒకవేళ నాకు భాష తెలిసిన విధముగా నువ్వు తెలుగులో మాట్లాడావనుకో, నేను హ్యాపీ, నువ్వే హ్యాపీ. అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు నాకు వచ్చిన భాషలోనే మాట్లాడుతున్నావు కాబట్టి, నాకు తెలిసినటువంటి మాటలను వాడుతున్నావు కావున నాకు తెలిసిన మాటల వలన నీకు ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు దేవుడికి తెలిసిన ఫలితమే మాట ఏమిటది? తన వాక్కు, తన మాట, తన వాడిన మాట, తన మాట్లాడిన మాటని నీ నోటు ద్వారా ఆయన వింటూ ఉండగా దేవుడు ఎంత ముచ్చటవుతాడు, ఆయన ఎంత మురిసిపోతాడు. ఆయన చూడండి, చిన్నపిల్లలకి మీరు చిన్న చిన్న మాటలు నేర్పిస్తూ ఉన్నప్పుడు అమ్మ, తాత, అత్త ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు మీరు నేర్పించగానే వాళ్ళు చిన్న చిన్న బుజ్జి మాటలు మాట్లాడుతూ ఉంటే అవి చూడగానే మీరు ఎంత మురిసిపోతారో, ఎంత ఆనందపడతారో. దేవుడు అటువంటి ఆయన కూడా ఆయన మాటలు నీ నోటు ద్వారా పలుకుతూ ఉండగా దేవుడు కూడా ముచ్చటవుతాడు. ఆయన దేవుడు కూడా ఆనందపడతాడు, దేవుడు కూడా సంతోషిస్తాడు. నువ్వు ఇంకా 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 ఎక్కువ ఆయనతో మాట్లాడుతూ ఉంటే నా బిడ్డ ఎన్ని మాటలు నేర్చుకున్నాడో, నేను పలికిన మాటలు ఎన్ని మాటలు కంఠస్థం చేశాడో, నేను పలికిన మాటలు ఎన్ని మాటల హృదయంలో ఆయన దాచుకున్నాడు అని ఉప్పొంగిపోయినటువంటి ఆయన నువ్వు అడిగిన ప్రతి వాటిని కూడా ఆయన నీకు ఇవ్వడానికై ఆయన సిద్ధంగా ఉంటాడు. ఈ అనుభూతిని కలిగి జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయమని కోరుకుందాం. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.